చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని అన్ని పార్టీలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు అంగన్వాడీలు వాళ్లకు జీతాలు పెంచాలని, మిగతా ఉద్యోగ సంఘాలు వాళ్లకు రావాల్సినటువంటి అలవెన్సులు కావచ్చు, లేదంటే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కూడా అందరూ పోరాటాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే పెరుగుతున్న నిత్యావసర వస్తువులు మనం చూస్తా ఉన్నాం. దానికి తగ్గట్టుగా జీతాలు పెంచాలని, తర్వాత వాళ్ళ న్యాయమైన డిమాండ్ చేస్తూ ఉంటే ఎస్మా ప్రయోగించడం, అంగన్వాడీల పైన వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఈ విధంగా ప్రభుత్వం ఒక అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందనే విమర్శలు చాలా వస్తూ ఉన్నాయి. దీన్ని రాజకీయ సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. అటు వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా వివిధ రంగాల కార్మికులకు వేతనాలు పెంచకుండా వారిపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే సీఎం జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపడం ఖాయమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ లో సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికుల దీక్ష శిబిరాలను ఆదివారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు అని మాట్లాడే సీఎం జగన్ అంగన్వాడీలను నడి రోడ్డుపై పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంతో ఇది రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారిందన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి గొంతు నొక్కడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. కార్యాలయాల అభివృద్ధి పేరుతో భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కార్మికులకు వేతనాలు ఇచ్చేందుకు ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. కార్మికుల ఉద్యమాల్లో సిపిఎం కూడా భాగస్వామ్యం అవుతుందన్నారు. అంగన్వాడీల సమ్మె 27వ రోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు నిరసన సెగ తగిలింది. ఆదివారం ఉరవకొండ టవర్ క్లాక్ కూడలిలో ఏర్పాటు చేసిన సామాజిక సాధికార సభ వద్దకు బస్సు యాత్ర చేరుతుండగా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అంగన్వాడీలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తోపులాటలో అంగన్వాడీ కార్యకర్త ధనలక్ష్మి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే ఆమెను ఉరవకొండ ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అలాగే జీవో నంబర్ 2 ప్రతులను అంగన్వాడీలు దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా అంగన్వాడీలు నినాదాలు చేశారు. ఏలూరు జిల్లాలోనూ చాట్లాయి, బుట్టాయిగూడెం, ఉంగుటూరు, కుక్కునూరు తదితర ప్రాంతాల్లో ఎస్మా జీవో ప్రతులను అంగన్వాడీలు దహనం చేసి నిరసన తెలిపారు. ఏలూరు, చింతలపూడి, మండవల్లి, లింగపాలెం, కలిదిండి, ముదినేపల్లి తదితర ప్రాంతాల్లోనూ అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలోనూ ఎస్మా ప్రతులను అంగన్వాడీలు దహనం చేశారు. ముందుగా నెల్లూరు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అంగన్వాడీలు, సిఐటియు నాయకులు ఎస్మా పత్రాలను దహనం చేశారు. అలాగే కావలి, కందుకూరులో కూడా ఎస్మా ప్రతులను కాల్చివేశారు. తిరుపతి జిల్లాలోనూ తిరుపతి, గూడూరు ప్రాంతాల్లో ఎస్మా జీవో ప్రతులను తగులబెట్టారు. తిరుపతిలో నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేయగా గూడూరులో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు పట్టణాల్లోనూ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కోట, వెంకటగిరి, సూళ్లూరుపేట, నాయుడుపేట, చంద్రగిరి, పిచ్చాటూరుల్లో నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో జీవో కాపీలతో కాగితపు పడవలు తయారు చేసి గ్రామంలోని చెరువుల్లో వదిలారు. పార్వతీపురం, మన్యం జిల్లా వ్యాప్తంగానూ ఎస్మా అమలు జీవో కాపీలను దహనం చేశారు. అంగన్వాడీలకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు.